హలో ఆల్. పెయింటింగ్ ఇండస్ట్రీ అనేది ఎంతో కాంపిటీటివ్ ఇండస్ట్రీ. అలాంటి ఇంత కాంపిటీటివ్ ఇండస్ట్రీలో ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్‌తో అంటే పెయింట్స్ సప్లై చేయడం మాత్రమే కాకుండా అప్లికేషన్ సర్వీసెస్‌తో కూడా ఒక డిఫరెంట్ కంపెనీ అయితే మన ముందుకొచ్చేసింది. లాస్ట్ 24 ఇయర్స్‌గా సప్లై అండ్ అప్లై ప్రాసెస్‌లో టెక్నో పెయింట్స్ అనేది ఆల్ ఇండియా వైడ్‌గా ఎంతో ప్రావీణ్యం సంపాదించింది. సో, ఇలాంటి ఒక కంపెనీ ఫౌండర్‌తో అంటే ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారితో ఈరోజు మన పాడ్‌కాస్ట్ ఉండబోతుంది. చాలా డిఫరెంట్ టాపిక్స్ గురించి మాట్లాడామండి. ఈరోజు మనం పెయింటింగ్ అప్లికేషన్ గురించి అండ్ ఆల్సో గ్లోబల్ లెవెల్ ఆఫ్ పెయింటింగ్ ఇండస్ట్రీ గురించి, అప్‌కమింగ్ ఇండియాలో పెయింటింగ్ ఇండస్ట్రీ ఎలా ఉండబోతుంది అండ్ లాట్స్ ఆఫ్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అందరికీ ఎంతో నాలెడ్జ్ వచ్చేలాగా ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక వీడియో ఇది. మనం రెగ్యులర్‌గా పెయింట్స్ గురించి చాలా విషయాలు ఇగ్నోర్ చేస్తుంటాం. దానివల్ల కూడా ఇంట్లో మేజర్‌గా చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, అలాంటి వాళ్ళందరికీ ప్రతి ఒక్క కన్స్యూమర్‌కి అందరూ చూడాల్సిన ఒక వీడియో ఇది. సో, డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. వీడియోనైతే ఎండ్ వరకు చూసేయండి. థ్యాంక్ యూ. హలో సార్. హలో. సో సార్, మీరు ఒక పెయింట్ కాంట్రాక్టర్‌గా, అప్లికేటర్‌గా అండ్ మ్యానుఫ్యాక్చరర్ ప్లస్ సర్విస్ ప్రొవైడర్‌గా ఈ ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కదా! సో, ఇప్పుడు మీకు ఓవరాల్‌గా ఇండియన్ మార్కెట్ అండ్ గ్లోబల్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గ్లోబల్ లెవెల్‌లో పెయింటింగ్ ఇండస్ట్రీ అనేది ఎలా ఉంది అంటారు? గ్లోబల్‌గా పెయింట్ ఇండస్ట్రీ ఆల్మోస్ట్ 25,00,000 క్రోర్స్ ఉంది ఇండస్ట్రీ ఇది. హ్మ్. ఈ 25,00,000 క్రోర్స్‌లో మేజర్ పోర్షన్ అంటే మేజర్ పోర్షన్ చైనా వచ్చి 30% మార్కెట్ షేర్ ఉంది. హ్మ్. అండ్ యూఎస్ మార్కెట్ షేర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 20-22% ఉంది. యూరోప్ మార్కెట్ వచ్చి 18-20% మార్కెట్ షేర్ ఉంది. ఓకే. ఇండియన్ మార్కెట్ షేర్ వచ్చేసరికి 6-7% మార్కెట్ షేర్ ఉంది. ఓకే. అంటే మోర్ దాన్ ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్‌లో కంపేర్ చేస్తే ఆ! మన ఇండియన్ పెయింట్ మార్కెట్ ఇంకా అంటే ఇండియన్ మార్కెట్ పెయింట్ ఇండస్ట్రీ ఎదగటానికి ఇంకా చాలా స్కోప్ కనిపిస్తుంది మనకి. హ్మ్. కంపేర్ టు పాపులేషన్‌లో యాహ్! ఈక్వల్‌గా ఉన్న యాహ్! చైనాతో ఈక్వల్‌గా ఉన్న కంట్రీ మనది. అవును. కానీ పెయింట్ ఇండస్ట్రీ చూస్తే వాళ్ళ మార్కెట్ షేర్ వచ్చేసరికి 30% మార్కెట్ షేర్ ఉంది. హ్మ్. ఆల్మోస్ట్ 25,00,000 క్రోర్స్ మార్కెట్ షేర్‌లో హ్మ్. 7-8 లాక్ క్రోర్స్ మార్కెట్ షేరు పెయింట్ ఇండస్ట్రీ చైనాది ఉంది. హ్మ్. కానీ మనది చూస్తే 1,00,000 క్రోర్స్ మన మార్కెట్ షేర్. అవును. అంటే మనకి చాలా స్కోప్ ఉంది ఇండస్ట్రీ అవును. ఇంకా డెవలప్ అవ్వడానికి. హ్మ్. అంటే చైనా మార్కెట్ అంత అంత మార్కెట్ షేర్ తీసుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. హ్మ్. చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా హ్మ్. వాళ్ళ కంట్రీలో హ్మ్. ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేసుకున్నారు చైనా అంతా గూడా. ఆ కంట్రీ అంతా గూడా. హ్మ్. ఒక మంచి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేసుకున్నారు. ఆల్మోస్ట్ వరల్డ్‌లో హ్మ్. ఒక 150 కంట్రీస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. హ్మ్. అంటే ఒక పెయింట్స్ అని కాకుండా హ్మ్. అన్ని అన్నీ. ప్రొడక్ట్స్ కూడా యాహ్! మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తయారు చేసుకున్నారు. ఈరోజు యాహ్! వరల్డ్ గ్లోబల్‌ని హ్మ్. డామినేట్ చేస్తున్నారు. అవును. గ్లోబల్ మార్కెట్‌ని డామినేట్ చేస్తుంది చైనా అనేది. హ్మ్. అంటే పెయింట్స్‌లో చూసుకుంటే మీకు పెయింట్స్‌లో మోస్ట్‌లీ పెయింట్ సెక్టార్ వెరీ బిగ్ సెక్టార్. అవును. ఈ సెక్టార్ అనేది చాలా పెద్ద సెక్టార్. అంటే చాలామందికి తెలిసిందేంటంటే పెయింట్స్ అంటే బిల్డింగ్స్‌కి అప్లై చేసుకునే పెయింట్స్ యాహ్! లేదంటే జనరల్‌గా చాలా మందికి అంత అవగాహన జనరల్‌గా ఉండదు. ఆ! కరెక్ట్. జనరల్‌గా వుడ్ కోటింగ్స్, ఎనామిల్ అవును. మాత్రమే తెలుసు. అవును. పెయింట్ ప్రొడక్ట్ లేని ప్రొడక్ట్ ఎక్కడా లేదు. ప్రతి దాంట్లో పెయింట్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. ప్రతి దాంట్లో. ఓకే. ప్రతి 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 ఫినిష్ ఐటెమ్‌లో పెయింట్ ప్రొడక్ట్ అనేది దాంట్లో ఉంది. హ్మ్. అంటే మోస్ట్‌లీ ఇప్పటివరకు మన కంట్రీలో మనం మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునే ప్రొడక్ట్స్ వచ్చేసరికి ఎక్కువగా బిల్డింగ్ పెయింట్స్ అండ్ ఇండస్ట్రియల్ పెయింట్స్ కొంత అవును. ఇండస్ట్రియల్ పెయింట్స్‌లో గూడా కొన్ని ప్రొడక్ట్సే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం. హ్మ్. అవి కాకుండా ఆటోమేటివ్ సెక్టారు, మెరిన్ కోటింగ్సు, రోడ్ హ్మ్. మార్కింగ్ పెయింట్సు హ్మ్. అండ్ కాయిల్ కోటింగ్స్, హ్మ్. ఇవి ఇట్లా చాలా సెక్టార్స్ ఉన్నాయి దీంట్లో. పౌడర్ ఓకే. కోటింగ్స్ ఓకే. చాలా సెక్టార్‌లున్నాయి. హ్మ్. మోస్ట్‌లీ మనం స 50% ఆఫ్ ఇంకా హ్మ్. ఇండస్ట్రియల్ పెయింట్స్ గానీ, లేకపోతే పౌడర్ కోటింగ్స్ అన్నీ గూడా హ్మ్. ఇండియాకి ఇంకా ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. హ్మ్. అది ఇంకా మనం ఇంకా ఈ టెక్నాలజీని ఇంకా మనం డెవలప్ చేసుకొని, ఆర్&డీని ఇంకా డెవలప్ చేసుకొని, హ్మ్. మన కంట్రీలోనే ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్‌ని ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సిన హ్మ్. అవసరం అవును. చాలా ఉంది ఇంకా. యాహ్! అంటే ఈ స్కోప్ అంటే మీరు చూస్తే కంపేర్ టు చైనా హ్మ్. 7,00,000, 8,00,000 క్రోర్స్ ఇండస్ట్రీ అవును. ఉంటే, హ్మ్. మనం ఇంకా 1,00,000 క్రోర్స్ అంటే 6-7 టైమ్స్ ఇంకా మనం హ్మ్. ఇంకా స్కోప్ ఉంది. మనం ఇంకా అవును. డెవలప్ అవ్వటానికి. హ్మ్. దీంట్లో మేజర్‌గా గ్లోబల్‌గా ఆల్మోస్ట్
75% ఆర్గనైజ్డ్ ప్లేయర్సే ఉన్నారు, 25% అన్ఆర్గనైజ్డ్ మార్కెట్ ఉంది. అంటే ఇంకా దీన్ని మాలాంటి కంపెనీస్కి ఇంకా ఆర్గనైజ్డ్గా మేము కూడా మారటానికి మేము ఇంకా స్టేబుల్గా ఇంకా మా పొజిషన్ ఇంకా డెవలప్ చేసుకోవటానికి మేము ఇంకా బ్రాండింగ్ సైడ్ కానీ లేకపోతే మార్కెటింగ్ సైడ్ కానీ లేకపోతే మా యూఎస్బీస్ని ఇంకా డిఫరెంట్గా మార్కెట్లో తీసుకెళ్ళటానికి మేము మాకు తగ్గట్టుగా బిజినెస్ ప్లాన్స్ని కూడా మేము తయారు చేసుకుంటున్నాం అన్నమాట. ఓకే సార్. సో ఆల్సో మీరు మెన్షన్ చేసినట్టు ఇప్పుడు పెయింటింగ్ ఇండస్ట్రీలో 75% ఆర్గనైజ్డ్ అన్నారు అండ్ 25% అన్ఆర్గనైజ్డ్ అన్నారు కదా. బేసిక్లీ ఎలాంటి సెగ్మెంట్లో అయినా చూసుకుంటే ఇట్స్ మేజర్లీ 50-50. పెయింట్ ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ మన కంట్రీలో చూసుకుంటే మీరు ఆర్గనైజ్డ్ ప్లేయర్ 75% మార్కెట్ షేర్ ఉంది, అన్ఆర్గనైజ్డ్ 25% ఉంది. ఇంత స్కోప్ ఉండటానికి కారణం ఏంటంటే ఇండస్ట్రీ కూడా మీకు పెయింట్ ఇండస్ట్రీ అనేది లాస్ట్ 15 ఇయర్స్ నుంచి బాగా ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ గ్రోత్ రావటం వల్ల పెయింట్ ఇండస్ట్రీ గురించి బాగా అవేర్నెస్ వచ్చింది. బిఫోర్ 15 ఇయర్స్ బ్యాక్ వెరీ స్మాల్ ఇండస్ట్రీ, ఈ 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీ బాగా పెరిగింది. అప్పటి నుంచి ఉన్న మార్కెట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్స్పాండ్ అవ్వటానికి చాలా స్కోప్ ఉంది. వాళ్ళు ఎక్స్పాండ్ అవ్వటానికి ఒక మంచి ఆపర్చునిటీ అయింది ఇండియాలో. ఇప్పుడు వచ్చే ప్రతి కంపెనీకి కూడా ఎక్స్పాండ్ అవ్వటానికి చాలా స్కోప్ ఉంది, ఎందుకంటే ఇండస్ట్రీ కూడా చాలా పెరుగుతుంది. కంట్రీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చాలా బాగా గ్రో అవుతుంది. అంటే అర్బనైజేషన్ స్టార్ట్ అయింది ఇండియా అంతా. అంటే మెట్రోస్ దగ్గర నుంచి టైర్ 1, టైర్ 2, టైర్ 3 ప్రతి విలేజ్ దగ్గరకు కూడా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చాలా డెవలప్మెంట్స్ వచ్చినాయి. ప్రతి సాట పెయింట్ ఇండస్ట్రీకి బాగా గ్రో అవ్వడానికి చాలా స్కోప్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే సార్. అండ్ ఆల్సో ఇప్పుడు మనం పెయింట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ అని చెప్తూ ఉన్నారు కదా. సో ఒకవేళ మీరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు ఎన్ని టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉంటాయి, ప్రతి ఒక్క దాంట్లో పెయింట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఎలా సార్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింట్స్ ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో ఎలాంటి పెయింట్స్ చూస్తున్నాం? యాక్చువల్గా పెయింట్స్లో మనకి చూస్తే బిల్డింగ్స్ సైడ్ వస్తే ఆర్కిటెక్చరల్ కోటింగ్స్ ఉంటాయి బిల్డింగ్ సైడ్, అండ్ ఇండస్ట్రీస్ సైడ్ చూస్తే ఇండస్ట్రియల్ కోటింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇండస్ట్రియల్ కోటింగ్స్లో చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ కోటింగ్స్లో బిల్డింగ్ సైడ్ చూస్తే మీకు దాంట్లో మీకు మేజర్గా కనిపించేది అంటే బేస్ కోట్స్ అండ్ టాప్ కోట్స్, అంటే దాంట్లో పుట్టి టెక్స్చర్స్ అండ్ ఎమల్షన్స్ అండ్ రీసెంట్లీ కొంచెం స్పెషల్ ఫినిషెస్ అవి కూడా, దట్ ఈస్ డిఫరెంట్ సెగ్మెంట్, దట్ ఈస్ అవి కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంకా ఇండస్ట్రియల్ కోటింగ్స్లో వస్తే మీకు పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. దీంట్లో ఇండస్ట్రియల్ కోటింగ్స్లో ఆటోమేటివ్ అనేది వెరీ బిగ్ ఇండస్ట్రీ. ఆటోమేటివ్ పెయింట్స్ అనేది ఇంతవరకు మన కంట్రీలో మోస్ట్లీ 20-30% మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుంది. 70-80% అంతా కూడా ఇంపోర్ట్ జరుగుతుంది. ఆటోమేటివ్ కావచ్చు, మెరీన్ కోటింగ్స్ కావచ్చు. ఇండస్ట్రీలో కూడా కొన్ని సెక్టార్ పెయింట్స్ ఉన్నాయి. ఆ సెక్టార్కి కూడా మనం అన్నీ కూడా ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా అంటే ఫ్యూచర్లో మన R&Dని ఇంకా బాగా డెవలప్ చేసుకొని మన R&D సైడ్ ఇంకా బాగా టెక్నాలజీ సైడ్ R&D సైడ్ బాగా ఫోకస్ చేసుకోగలిగితే ఇక్కడ మనకి మంచి ఆపర్చునిటీ రాబోతుంది కంట్రీలో. మనం ఇంకా ఇంపోర్ట్ చేసుకునే అవసరం ఉండదు. ఇంకా అది జరుగుతుంది, ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. 100% నెక్స్ట్ 5 to 10 yearsలో మొత్తం కూడా ఈ టెక్నాలజీ కూడా ఇండియాలో 100% మనకు సంబంధించిన ఈ ఆటోమేటివ్ ఇండస్ట్రియల్ కోటింగ్స్ కూడా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటాం ఫ్యూచర్లో. అండ్ ప్రెజెంట్ సినారియోలో అసలు ఇండియన్ మార్కెట్లో పెయింటింగ్ ఇండస్ట్రీ ఎలా ఉంది సార్? అండ్ అప్కమింగ్ నెక్స్ట్ 5-10 ఇయర్స్లో నెక్స్ట్ 15 ఇయర్స్లో స్కోప్ ఎలా ఉండబోతుంది ఇండియన్ మార్కెట్కి? అదే మనం కంపేర్ టు చైనా చూసుకున్నప్పుడు వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్ చాలా బాగా గ్రో అయ్యారు. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళ కంట్రీ వాళ్ళ కంట్రీని స్టార్టింగ్ నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకున్నారు. ప్రతి ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం, మొత్తం గ్లోబల్కి ఎంత వాల్యూమ్స్ అవసరం అవుతాయో ప్రతి ప్రోడక్ట్ని కూడా దాంట్లో 50% ఆఫ్ వాల్యూమ్స్ని వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు ఇక్కడ. అంటే చాలా చీప్ రేట్లో వాళ్ళు మనకి ఇంపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, సెకండ్ కంట్రీ ఏదైనా ఉందంటే మనకే ఆ స్కోప్ ఉంది. ఆ స్కోప్ మనకే కనిపిస్తుంది. ఇప్పుడు మన కంట్రీలో కనుక మన కంట్రీ గవర్నమెంట్ సైడ్ నుంచి కనుక మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ మంచి ఆపర్చునిటీస్ ఇవ్వగలిగితే, ఎందుకంటే మనం ఇండస్ట్రీస్ని సపోర్ట్ చేయగలిగితే మనం సెకండ్ పొజిషన్లో ఉన్న పాపులేషన్లో మనకి, ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం లేదు ఇక్కడ. మనకి
ఎంప్లాయ్మెంట్కి చాలా స్కోప్ ఉంది ఇక్కడ, చాలా ఎంప్లాయ్మెంట్ ఇంకా చాలా అన్ఎంప్లాయ్మెంట్ తయారవబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే మనమంతా కూడా ఇప్పుడు చూస్తే కంట్రీలో డెవలప్డ్ కంట్రీస్లో వాళ్ళకి మ్యాన్ పవర్ చాలా చాలా తక్కువ ఉంది వాళ్ళకి. ఎందుకంటే అక్కడ స్కోప్ ఎక్కువ ఉందని చెప్పేసి మన పాపులేషన్ ఎక్కువ ఉన్న కంట్రీస్ లేకపోతే అన్డెవలప్డ్ కంట్రీస్లో ఉన్న పీపుల్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడ 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 ఆపర్చునిటీస్ చూసుకుంటున్నారు. ఇప్పుడు మన కంట్రీ సైడ్ నుంచి కూడా చాలా ఫోకస్, మన గవర్నమెంట్ చాలా ఫోకస్ చేయాలి దీని మీద. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ కూడా, ఎందుకంటే టెక్నాలజీ సైడ్ చాలా చేంజ్ జరుగుతుంది. ఇప్పుడు ఏఐ వచ్చాక, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చాక చాలా ప్రాబ్లం జరిగిపోతుంది. మేజర్గా చాలా ఐటీ కంపెనీస్కి, మిగతా కంపెనీస్ మేజర్గా చాలా డ్యామేజ్ జరగబోతుంది. అది మేజర్ డ్యామేజ్ జరిగే కంట్రీ ఏదన్నా ఉందంటే ఇండియానే. ఇండియాకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అనేది ఇండియాకే మేజర్ డ్యామేజ్. ఎందుకంటే పాపులేషన్లో మంచి పొజిషన్లో ఉన్న కంట్రీకి వాళ్ళు ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ అప్ చేసుకున్నారు, కానీ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అప్ అవ్వలేదు. ఇంకా ఐటీ మీద కొంచెం మనం ఇంకా కొంత మంచి పొజిషన్లో ఉన్నాం కాబట్టి ఫ్యూచర్లో ఐటీ జాబ్స్ కూడా పోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ. అందుకని కంట్రీ నెక్స్ట్ 10 to 15 years గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ ఎక్కువ ఫోకస్ చేయగలిగితే మనం కూడా అన్ని కంట్రీస్కి కొన్ని ఎక్స్పోర్ట్ చేసే లెవెల్కి మన కంట్రీ వెళ్తే మంచి అంటే మనకి ఎలాంటి థ్రెట్స్ రావు ఇంకా కంట్రీ. అండ్ సార్, ఇప్పుడు మనం పెయింట్ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే, సో నేను అబ్రాడ్లో చాలా చూసాను, యూరోపియన్ కంట్రీస్లో వాళ్ళు వాళ్ళ ఓన్ హౌసెస్ని పెయింట్ వేసుకునే కాన్సెప్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో అలాంటి కాన్సెప్ట్ లేదు. సో అంటే చాలా ఉన్నా కూడా చాలా తక్కువగా ఉంటుంది. మీరు దాన్ని ఎలా చూస్తారు? అంటే అలాంటి ఒక కాన్సెప్ట్ ఇండియాకి కూడా వస్తుందా, లేకపోతే అప్కమింగ్ ఎలా ఉండబోతుంది? అంటే ప్రజెంట్ ఉన్న కండిషన్లో అయితే రాదు, ఎందుకంటే మనకి ఇంకా లేబర్ బాగా చీఫే ఉన్నారు. ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో అంటే మ్యాన్ పవర్ స్కేర్సిటీ ఒకటి ఉంటుంది, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి అక్కడ ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో అందరూ కూడా వాళ్ళ హౌస్ వాళ్ళే వీకెండ్స్లో పెయింట్ చేసుకుంటుంటారు. అదొకటి. వాళ్ళు రెగ్యులర్గా కూడా పెయింట్ అప్లికేషన్ అనేది ఎవ్రీ ఇయర్ లేకపోతే ఎవ్రీ 6 monthsకి ఒకసారి 100% వాళ్ళు వాల్స్ని కలర్స్ని చేంజ్ చేసుకుంటుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎప్పుడు చూసినా వాళ్ళ హౌస్ ఫ్రెష్ లుక్తో ఉంటుంది. వాళ్ళ వాల్స్ ఎప్పుడు ఫ్రెష్ లుక్తో ఉండటం వల్ల వాళ్ళ లైఫ్ని వాళ్ళకు మంచిగా కావాల్సినట్టుగా డిజైన్ చేసుకుంటుంటారు. అంటే మన కంట్రీలో ఇంకా పెయింట్కి అంత ఇంపార్టెన్సీ రాలేదు. అంటే రీసెంట్గా బాగా చేంజ్ జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో అయితే మనకి లేబర్ చీఫ్ ఉన్నారు కాబట్టి ఇంకా ఆ ప్రాబ్లం, ఇంకా ఇండియాలో అయితే ఆ ప్రాబ్లం లేదు ఇంకా. ఎందుకంటే పెయింట్ కాస్ట్ కంటే కూడా లేబర్ ఇంకా చీఫే ఉన్నారు కాబట్టి పెయింట్ అండ్ అప్లికేషన్కి మనకి ఇంకా ఆ ప్రాబ్లం. కానీ ఫ్యూచర్ నెక్స్ట్ 10 yearsలో అయితే ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది ఇక్కడ కూడా. ఓకే సార్. సార్ ఆల్సో ఇప్పుడు మనం అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కదా, సో ఈ 25 yearsలో ఇన్ఫ్యాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా చాలా చేంజ్ అవుతూ వచ్చింది. ఇనీషియల్గా మనం చూసుకుంటే 5 floors ఆఫ్ అపార్ట్మెంట్స్ 10 floors ఆఫ్ అపార్ట్మెంట్స్ అలా ఉండేవి. ఇప్పుడు 30, 40, 50, 70, 100 అలా వెళ్తూనే ఉన్నాయి. సో అన్ని ఫ్లోర్స్కి పెయింటింగ్ అందించడానికి మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ ఎలా ఉంటాయి? ఇప్పుడు ప్రజెంట్ టెక్నో పెయింట్స్ అనేది మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్, అంటే B2B సర్వీసెస్, దట్ ఈస్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ సెక్టార్లో లాస్ట్ 15 yearsలో చాలా అగ్రెసివ్గా డెవలప్ చేసిన కంపెనీ ఇది. అంటే మాకెందుకు ఆ స్కోప్ వచ్చిందంటే, మార్కెట్లో ఆపర్చునిటీ మాకెందుకు వచ్చిందంటే, మేము మార్కెట్ని ముందే ఊహించాం ఇలా జరగబోతుంది. లాస్ట్ 10 years బ్యాక్ 12 years బ్యాక్ మాకు వచ్చిన ఇదేంటంటే, ఈ 5 floors 7 floors నుంచి ఇండస్ట్రీ చేంజ్ అవ్వబోతుంది. 15 floors 20 floors 30 50 70 floors చేంజ్ అవుతుందని మేము ముందే మార్కెట్లో ఉన్న డిమాండ్, మార్కెట్లో ఆపర్చునిటీ అండ్ డిమాండ్ ముందే మేము ఐడెంటిఫై చేసుకోగలిగాం. దానికోసమే మేము ఒక మంచి మోడల్ని డిజైన్ చేసుకొని, అంటే పెయింట్ అనేది జనరల్గా ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కరూ ప్రతి B2B సర్వీస్లో కానీ సర్వీసెస్లో దాని వాల్యూ అంత తెలియపోవచ్చు. కానీ B2E అంటే B2 ఎండ్ యూజర్ పెయింటింగ్ సర్వీసెస్లో చాలా ట్రబుల్స్ ఉన్నాయి. ఒక ఎండ్ కస్టమరు తన హౌస్ని తన ఫ్లాట్ని ఏదైనా పెయింట్ చేయించుకోవాలంటే ఈరోజు చాలా సఫర్ అవుతున్నాడు. కానీ B2Bలో మీకు అలాంటి ఇబ్బంది వస్తుందని ఊహించే మేము
ఒక అకౌంటబిలిటీ ఓనర్షిప్ తీసుకునే మోడల్ మేము డిజైన్ చేసి పెట్టేసాం. ఇది ఫీచరు ఈ జనరేషన్స్కి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అవుతుంది. అంటే మా కంపెనీ అని కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ చేసే ఎనీ ఇండస్ట్రీకి మంచి ఆపర్చునిటీ రాబోతుంది కంట్రీలో. ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన గ్రోత్ అనేది చాలా మినిమం గ్రోత్ ఇప్పటి వరకు వచ్చింది. ఓకే, ఇప్పటి వరకు వచ్చింది చాలా మినిమం గ్రోత్ ఇండియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సైడ్. రేపు ఫ్యూచర్లో మనం చూడబోతుంది, మనం ఇప్పుడు జనరల్గా మాట్లాడుకోవాలంటే మనం ఎప్పుడు మాట్లాడుకున్న దుబాయ్లో బూర్జ్ ఖలీఫా గురించి మాట్లాడుకుంటాం, స్కై స్క్రేపర్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇంకా అలాంటి స్కై స్క్రేపర్స్ మనకి ఇంకా పాపులేషన్ మేజర్ కంపెనీ ఆల్మోస్ట్ మోర్ దాన్ 50+ మెట్రోస్ రాబోతున్నాయి కంట్రీలో. మోర్ దాన్ 50-100+ మెట్రోస్ రాబోతున్నాయి. ఈ మెట్రోస్లో ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కూడా నెక్స్ట్ 20-25 ఇయర్స్లో రాబోతున్నాయి. ఈ సైజ్ మనం మాట్లాడుకున్న ఈ బూర్జ్ ఖలీఫా లాంటి బిల్డింగ్స్ ఈ కంట్రీలో చాలా రాబోతున్నాయి. దానికి అలాంటి ఇండస్ట్రీలో మేము ఉండటం అంటే B2B సర్వీసెస్లో మా యూఎస్బి మెయిన్ యూఎస్బిలో ఉండటం కూడా మా యొక్క అంటే మా అడ్వాంటేజ్ అనుకోవాలి, మా ప్లస్ అనుకోవాలి ఇండస్ట్రీకి కూడా. ఓకే సార్. అండ్ ఇప్పుడు అప్కమింగ్లో అంటే మీరు చెప్తున్నట్టు ఎలా అయినా ఇప్పుడు 70 floors 100 floors అలాంటి బిల్డింగ్స్కి పెయింట్ చేసేటప్పుడు సపరేట్ టూల్స్ ఏమైనా వాడాల్సి ఉంటుందా, ఇంకేదైనా డిఫరెంట్ ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుందా అలాంటి దానికి అప్గ్రేడ్ అవ్వడానికి? అంటే దిస్ ఇస్ సపరేట్ మెకానిజం. అంటే అబోవ్ 30 floors 40 floors 50 floors చేయడానికి ఈ సపరేట్ మెకానిజం. ఇప్పుడు మీకు బిలో 10 floors 12 floors వరకు జనరల్గా ఏంటంటే మన పాత పద్ధతులు ఎలా ఉండేదంటే ఒక జోలాతో మనం పనిచేసేవాళ్ళం. అంటే జోలా అంటే ఒక తాడు తీసుకొని పైన ఇద్దరు పట్టుకుంటారు, అతను కిందకు దిగుతూ పెయింట్ అప్లై చేస్తాడు. ఈ ప్రాసెస్ ఉండేది. అంటే బిలో 15 floors వరకు 14-15 floors వరకు. ఇప్పుడు వచ్చే ఈ టవర్స్కి ఒక మెకానిజం అయితే ఉంది మనకి. ఇప్పుడు ఒక మెకానిజం 1 వచ్చేసరికి స్కాఫోల్డింగ్లో మనం ఐరన్ స్కాఫోల్డింగ్ అయినా చేసుకోవచ్చు, బ్యాంబూ స్కాఫోల్డింగ్తో అయినా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకొకటి SRPs ఉంటాయి. SRPs అంటే స్టాండర్డ్ ప్లాట్ఫామ్స్ అని అవి ఉంటాయి. వాటితోనైనా కానీ మనం పెయింట్ అప్లై చేసుకోవచ్చు. అబోవ్ 70 floors 100 floors 150 floors వరకు కూడా దాంతో చేసుకోవచ్చు. అంటే దాంట్లో కొంచెం ఎక్విప్మెంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, టెక్నాలజీ ఎక్విప్మెంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కంపల్సరీ మీరు చూసే ఉంటారు, మీరు ఆల్రెడీ మోస్ట్లీ చాలా సార్లు గ్లాసెస్ క్లీనింగ్ కూడా ఎక్కువ వాడుతుంటారు. గ్లాసెస్ క్లీనింగ్కి వాటికి కూడా అలాంటి SRPs ఉన్నాయి. అంటే SRPs అంటే గండోలాస్ అంటారు వాటిని. అలాంటి టెక్నాలజీ అలాంటి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి మనకి. అంటే కోటింగ్ అప్లికేషన్ అనేది ఇప్పటివరకు అయితే మనం ఇంకా మ్యాన్ పవర్తో మన కంట్రీ అని కాదు, ఎనీ కంట్రీలో కూడా ఇంకా మ్యాన్ పవర్ లేకుండా అయితే పెయింట్ అప్లికేషన్ అయితే జరగట్లే ఎక్కడ కూడా. వాటికి సపోర్టింగ్ టూల్స్ సపోర్టింగ్ మెకానిజం వర్కౌట్ చేశారు, కానీ పెయింట్ అప్లికేషన్కి మాత్రం ఏదో కొన్ని వచ్చాయి, కానీ ఇంకా మన కంట్రీలో అది అంత వైబుల్ కాదు ఇక్కడ. ఎందుకంటే లేబర్ చీఫ్ ఉంది. ఎందుకంటే లేబర్ చీఫ్ ఉండటం వల్ల పెయింట్ అప్లికేషన్ మిషన్తో చేయటం వల్ల ఎక్కువ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. అంటే 30-40% అనేది పెయింట్ అప్లికేషన్ పుట్టి కానీ పెయింట్ కానీ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది. అంటే దానికంటే కూడా మ్యాన్ పవర్తో అప్లై చేయటమే చీఫ్ అవుతుంది మనకి ఇక్కడ. అంటే ఫ్యూచర్లో మన మ్యాన్ పవర్ కాస్ట్ పెరిగినప్పుడు కంపల్సరీ ఈ మెకానిజంకి షిఫ్ట్ అవ్వాల్సిందే మనం కూడా. అంటే ఫార్వర్డ్ కంట్రీలో కొంత ఇది ప్రాసెస్ జరుగుతుంది, కొంత టూల్స్ని అప్డేటెడ్ టూల్స్ తీసుకొని అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఇంకా ఫ్యూచర్లో మనకు కూడా వస్తుంది అది. అలాంటి ఇన్నోవేషన్తో మనం పెయింట్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సార్ గ్లోబల్ లెవెల్లో మాట్లాడుకుంటే ఇప్పుడు ఓవరాల్గా అన్ని అంటే లైక్ డెవలప్డ్ కంట్రీస్లో అండ్ ఆల్ పెయింటింగ్ ఇండస్ట్రీ ఎలా చేంజ్ అవుతూ వచ్చింది, అండ్ ఇండియాలో అలాంటి ఎవల్యూషన్ ఏమైనా మనం చూడొచ్చా? ఇప్పుడు 100% దిస్ ఇస్ చాలా వాల్యుబుల్కి వచ్చినది. అంటే చాలా వాల్యుబుల్కి వచ్చిన అడిగారు మీరు. గ్లోబల్గా అంటే డెవలప్డ్ కంట్రీస్లో పెయింట్ అనే దానికి వాళ్ళకి పెయింట్ని చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి పెయింట్ అప్లై చేసుకుంటుంటారు. అంటే ఆ కలర్ చేంజ్ అనేది ఒక మంచి ఎమోషన్ లాగా ఫీల్ అవుతారు వాళ్ళు. అది 100% వాళ్ళు కంప్లీట్గా దట్ ఈజ్ వాళ్ళ వర్క్ స్పేస్లో ఉంటే దాన్ని కూడా వర్క్ స్పేస్లో కూడా ఆ ఫీలింగ్, అట్లా వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఫీల్ వచ్చేటట్లుగా రెగ్యులర్గా పెయింట్ చేసుకోవటం అనేది ఒక
ఒక మంచి ఇండస్ట్రీ గ్రో అవడానికి, ఇండస్ట్రీ అంత బాగా ఎదగటానికి, లేకపోతే వాళ్ళ లైఫ్లో అదొక డెవలప్మెంట్లో దాన్ని ఒక పెయింట్ని ఒక మంచి ఒక పొజిషన్ ఇచ్చారు. మన కంట్రీలో ఏంటంటే ఇంకా అంత అవేర్నెస్ లేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఇంకా డెవలప్డ్ కంట్రీస్లో మనం చూసుకుంటే కొన్ని కంట్రీస్లో ఇటలీ కానీ యూరోప్లో కొన్ని ప్లేసెస్లో మనకి కొన్ని సిటీస్ ప్యారిస్ అండ్ యూకే లండన్ ఇవన్నీ కంట్రీస్లో మీరు చూస్తే అన్నీ కూడా వాళ్ళవన్నీ కూడా హెరిటేజ్ బిల్డింగ్స్ కూడా అక్కడ 100 years బ్యాకే హెరిటేజ్ ఫినిషెస్ డెవలప్ చేసుకున్నారు. అంటే కంప్లీట్ కెమికల్ ఫ్రీ, లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, మైక్రో ట్యాపింగ్, చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి అక్కడ. అవన్నీ కూడా డెవలప్ చేసుకొని దాని లైఫ్ కూడా, ఆ పెయింట్ లైఫ్ కూడా 40 years, 30 years, 40 years లైఫ్ ఉంటుంది. దాన్ని ఒకవేళ వాళ్ళకి ఎక్స్టర్నల్ ఏదన్నా ఆ పెయింట్ బోరు పెట్టినప్పుడు దానికి ఒక టాప్ కోట్ సీలర్ కానీ దాన్ని అప్లై చేసుకొని దాన్ని కలర్ చేంజ్ చేసుకుంటూ ఉంటారు అనమాట. ఇంకా మన కంట్రీలో ఆ ఫినిషెస్ అసలు రాలేదు ఇంతవరకు. ఇంకా అంటే రీసెంట్లీ ఒక 2-3 years నుంచి మన ఇండియాలో కూడా కొన్ని ప్లేసెస్, కొన్ని హెరిటేజ్ బిల్డింగ్స్కి, లేదంటే కొన్ని లగ్జరీ హోటల్స్కి, లగ్జరీ టూరిజం హోటల్స్కి, అండ్ పబ్స్ అండ్ కొంచెం హై ఎండ్ రెస్టారెంట్స్ అక్కడ కొన్ని ప్లేసెస్లో యూజ్ చేస్తున్నారు. అది అంటే మార్కెట్ డిమాండ్ అయితే రాబోతుంది. ఎందుకంటే ఆర్కిటెక్చర్స్ అంతా కూడా అక్కడి నుంచి కొంత అడాప్ట్ చేసుకొని ఆ టెక్నాలజీ సైడ్ కూడా అలాంటి ప్రొడక్ట్స్ని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. ఎందుకంటే దట్ ఈజ్ చూడగానే 100% కెమికల్ ఫ్రీ. అది చూడగానే ఫినిష్ మీకు చూడగానే అరే చాలా బాగుంది అనిపించదు, కానీ చూస్తున్న కొద్దిగా ఆ ఫీల్ ఉంటుంది అనమాట హెరిటేజ్ ఫినిష్లో. నార్మల్ పెయింట్ అనుకోండి, నార్మల్ పెయింట్ ఒక టాప్ కోట్ అప్లై చేసినాక ఆ ఫినిష్ చూశాక మీకు ఓకే చాలా బాగుంది కదా పెయింట్ అనిపిస్తుంది, ఒక్కసారి అనిపిస్తుంది. నార్మల్ పెయింట్, రెగ్యులర్ పెయింట్స్, అవి ఎమల్షన్ పెయింట్స్ కానీ అవన్నీ కూడా రెగ్యులర్గా వాల్స్లో ఒకసారి వాల్స్ని చూశాక బాగుంది పెయింట్ అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. కానీ రెగ్యులర్గా మైండ్లో ఆ ఫీలింగ్ రాదు, రెగ్యులర్గా ఆ ఫీల్ రాదనమాట. ఆ వాల్ని చూసినప్పుడు కానీ ఆ కలర్ని చూసినప్పుడు నీకు ఆ ఫీల్ రాదు. కానీ హెరిటేజ్ ఫినిషెస్లో నీకు ఆ ఫీల్ రెగ్యులర్గా వస్తుంటుంది. ఆ వాల్ని చూసినప్పుడు కూడా అరే రెగ్యులర్గా చాలా బాగుంది కదా, చాలా మంచి ఫీల్ వస్తుంటుంది అనమాట. దాని టచ్ ఫీల్ కానీ మనకు ఐస్ కూడా అది ఒక మంచి క్రియేటివిటీ కనిపిస్తుంటుంది ఆ పెయింట్లో. ఇప్పుడు ఆల్రెడీ మేము రీసెంట్గా కూడా రిచ్ వేవ్స్ అని దాన్ని ఒక సపరేటు ఈ కంపెనీలోనే మేము ఒక SBU స్టార్ట్ చేసాం. దాంట్లో కూడా మోర్ దెన్ 100 ఫినిషెస్ డెవలప్ చేసాం. అవన్నీ కూడా 100% కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్. అవన్నీ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నారు. కానీ మేమైతే మాత్రం మా ఓన్ R&Dలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. అంటే కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని కంపెనీ చేశారు కానీ మేమైతే ఎక్కువ రేంజ్ అంటే చాలా ఫినిషెస్ని దీంట్లో డెవలప్ చేసి కొన్ని ఎక్స్పీరియన్స్ సెంటర్స్ కూడా సౌత్ ఇండియాలో ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి కూడా దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్స్గా డిజైన్ చేసి మేము తీసుకెళ్తున్నాం. ఆల్రెడీ మోర్ దెన్ 50+ ఇప్పుడు షోరూమ్స్ మా అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఓపెన్ అయ్యాయి. ఓకే, సో ఎలా ఉంది సార్ వీటి మార్కెట్? ఇప్పుడు రిచ్ వేవ్ ఏదైతే స్టార్ట్ చేశారో లగ్జరీ ఫినిషెస్ది, దాని మార్కెట్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉంది ఇండియాలో అండ్ ఎలా గ్రో అవ్వబోతుంది? ఇది ఇండియాలో ఇమీడియట్గా పెద్ద నెంబర్స్ వస్తాయని అయితే నేను చెప్పను, కానీ ఆల్రెడీ మార్కెట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. దీనికి కూడా ఒక మంచి మార్కెట్ తయారవుతుంది ఇంకా. ఎందుకంటే స్పెండింగ్ అంటే ఇంతకుముందు ఇదేంటంటే నార్మల్ పెయింట్ వచ్చి మీకు 10 rupees per square feet ఉంటే ఇది మోర్ దాన్ 100+ నుంచి స్టార్ట్ అవుతుంది. 100 rupees నుంచి పర్ స్క్వేర్ ఫీట్ 100 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది అందరికీ వైబుల్ కాదు కదా, అంటే అన్ని సెక్టార్స్కి లేకపోతే అన్ని సెగ్మెంట్స్కి ఇది అంత రీచబుల్ ప్రైస్ కాదు. కాబట్టి ఇది ఫ్యూచర్ అయితే నెక్స్ట్ 10 to 15 years తర్వాత చాలా పెద్ద మార్కెట్ రాబోతుంది కంట్రీలో. చాలా పెద్ద మార్కెట్ అయితే డెఫినెట్గా వస్తుంది. దీనికి కూడా ఇంకోటి ఏంటంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్కి ఎంత టెక్నాలజీ సైడ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలో అప్లికేషన్ సైడ్ అంత ఎక్స్పర్ట్స్తో దీన్ని అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఇది అన్ని కంపెనీస్కి అంత వైబుల్ కాదు. ఇది చాలా కంపెనీస్కి ఇది అంత వైబుల్ కాదు. ఎందుకంటే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత R&Dతో చేసి ఇది సేమ్ ఓన్ అప్లికేషన్ టీమ్తోనైతేనే చేయగలుగుతాం. దీనికి టూల్స్ కూడా చాలా డిఫరెంట్ టూల్స్ను ఇట్లా యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అందుకని అక్కడ మేము బాగా ఫోకస్ చేయబోతున్నాం. ఆ వెర్టికల్ని కూడా
ఆ ఎస్బీఈని కూడా మంచి బిజినెస్ వెర్టికల్ చేయబోతున్నాం. ఓకే. సో సస్టైనబిలిటీ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్‌లో వచ్చేస్తుంది. ఇప్పుడు పెయింట్స్‌లో కూడా ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అని చెప్పి చాలా వరకు వింటున్నాం ఈ మధ్య. సో ఎలా సార్ ఎలా టర్న్ అవుతున్నాయి ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అనేవి? అండ్ నిజంగానే ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ వాడడం కరెక్టేనా? అంటే అంత అవసరమా ఇప్పుడు మనకున్న మార్కెట్‌లో? అంటే పెయింట్స్‌లో ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు వాటర్ బేస్ పెయింట్స్‌లో ఆల్మోస్ట్ ఎకో ఫ్రెండ్లీ, గ్రీన్ గ్రీన్ పెయింట్సే ఉన్నాయి అన్నీ కూడా. ఓకే. మనం ఆల్రెడీ డెవలప్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి దీని మీద ఆల్రెడీ అన్ని కంపెనీస్ కూడా R&D చేసుకొని ఆల్మోస్ట్ మీకు కెమికల్ ఫ్రీ పెయింట్సే మోస్ట్లీ ఇప్పుడు మనం వేసుకునే వాటర్ బేస్ పెయింట్స్ అయితే మాత్రం 100% గ్రీన్ కెమికల్ ఫ్రీ పెయింట్సే ఉన్నాయి. ఇండస్ట్రియల్ పెయింట్స్లో మాత్రం కంపల్సరీ కొన్ని యాడ్ అవుతాయి దాంట్లో. ఎందుకంటే దాని ఫీచర్స్, దాని ప్రాపర్టీ అంటే ఆ పెయింట్ యొక్క ప్రాపర్టీ ఎందుకు యూజ్ చేస్తామంటే దాంట్లో R&D ల్యాబ్స్లో కావచ్చు, లేకపోతే హాస్పిటల్స్, థియేటర్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా రకాలైన ఫంగస్ ఇవన్నీ చాలా మనం ఫామ్ అవుతుంటాయి. చాలా సెన్సిటివ్ ప్రోడక్ట్లు డెవలప్ చేస్తుంటారు. చాలా డెలికేట్ ప్రోడక్ట్లు ఉంటాయి ఫార్మాలో వాటిల్లో. అందుకని కంపల్సరీ ఇండస్ట్రియల్ పెయింట్స్ యూజ్ చేస్తారన్నమాట. దాంట్లో కొంతవరకు దాంట్లో మీకు కెమికల్ ఉంటుంది. అంటే 100% ఉంటుందని అది ఏమో మనుషులకి హానికరమైనది అయితే కాదు. సో సార్ ఇప్పుడు మెయిన్గా వర్షాకాలం కాబట్టి చాలాసార్లు ఇళ్లలో పెయింట్ పెచ్చులా ఊడిపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. సో వీటికి అంటే పెయింట్స్తో సంబంధం ఉంటుందా, లేకపోతే ఇది వాల్ ఆర్ కన్స్ట్రక్షన్ ప్రాబ్లమా? మీరు దాన్ని ఎలా చూస్తారు? నేను యాక్చువల్గా ఈ ప్రోడక్ట్కి దీన్ని కరెక్ట్గా ఆన్సర్ చేయాలి. నేను జనరల్గా ఏం చెప్తారంటే జనరల్గా ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేసేది ఇక్కడే, నీ పెయింట్ వేసాం మొత్తం పెయింట్ ఊడిపోయింది అంటారు. ఓకే, మీ పెయింట్ వేసాం పెయింట్ ఊడిపోయింది అంటారు. ఓకే, జనరల్గా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తుంటారు అనమాట. అంటే మనం జనరల్ హ్యూమన్ సైకాలజీ దాన్ని మనం నెగిటివ్గా కామెంట్ చేయడంలో కూడా దట్ ఈజ్ రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. అది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మళ్ళీ అది కాంట్రవర్సీ అవుతుంది. అది కాంట్రవర్సీ అవ్వటం కంటే కూడా దాన్ని అడ్రస్ చేయటం అనేది ఒక పెయింట్ సూపర్వైజర్ నుంచి, ఒక అప్లికేటరు సూపర్వైజర్ నుంచి, ఒక ట్రేడర్ నుంచి, ఒక మ్యానుఫ్యాక్చర్గా డెవలప్ అయిన నేను దీంట్లో నాకు కంప్లీట్గా పెయింటు, అప్లికేషను, సర్ఫేసు అండ్ డైల్యూషన్ ఈ మెకానిజంలో నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, చాలా నాలెడ్జ్ ఉంది. అందుకనే ఇది సింపుల్గా నేను ఎవరో ఒక కామెంట్ ఇవ్వగానే దానికి నేను అడ్రస్ చేయడం చాలా కష్టం అనమాట. అది నీకు సింపుల్, ఇక్కడ సర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, నీ బిల్డింగు, నీ సర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ బిల్డింగ్ ఎలా కన్స్ట్రక్షన్ చేసావు, ఓకే, నీ బిల్డింగు ఎలా కన్స్ట్రక్షన్ చేసావు, దానికి ఎంత క్యూరింగ్ టైం ఇచ్చావు, ఓకే, నీ బ్రిక్ టు బ్రిక్ ఎంత బాగా కన్స్ట్రక్షన్ చేసావు, ఓకే, అండ్ నీ ప్లాస్టింగ్కి క్యూరింగ్కి ఎంత టైం ఇచ్చావు, దానికి డ్రైయింగ్కి ఎంత టైం ఇచ్చావు, ఓకే, దాని నుంచి ఎంత టైం తర్వాత మనం పెయింట్ అప్లికేషన్ చేయాలనేది కూడా ఒక ప్రాసెస్ ఉంది ఇక్కడ. ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో మొత్తం వర్క్ జరిగినప్పుడు నీకు పెయింట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఈ ప్రాసెస్ ప్రకారం జరుగుతుందా లేదనేది చూసుకోవడం అనేది పెయింట్స్ తయారు చేసిన కంపెనీకి నాకెంత రెస్పాన్సిబిలిటీ, క్వాలిటీగా నేను ఎంత తయారు చేయాలనుకుంటున్నానో, అంటే స్టార్టింగ్ నుంచి నేను రా మెటీరియల్ ప్రొక్యూర్ చేసిన దగ్గర నుంచి, నా ప్రొడక్షన్ ప్రాసెస్ చేసిన దగ్గర నుంచి, మళ్ళీ నా ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక క్వాలిటీని చెక్ చేసి ఆఫ్టర్ ప్యాకింగ్కి వెళ్ళి దాన్ని కస్టమర్ దగ్గరికి వెళ్ళిన దాకా నేను ఎంత అయితే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నానో, సేమ్ ప్రాసెస్ ఒక బిల్డింగ్ ఫౌండేషన్ నుంచి, పుట్టింగ్స్ దగ్గర నుంచి, స్లాబ్స్ దగ్గర నుంచి, బ్రిక్ కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుంచి, బ్రిక్ వాల్ కన్స్ట్రక్షన్ చేసిన దగ్గర నుంచి, అంటే ప్లాస్టింగ్ చేసిన దగ్గర నుంచి నీకు క్యూరింగ్ టైం దగ్గర వరకు, దాని వాటర్ ప్రూఫింగ్, క్యూరింగ్ టైము ఇవన్నీ కూడా డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇవన్నీ చాలా డిపెండ్ అయ్యి ఉంటాయి. పెయింట్ లైఫ్ రావాలంటే ఇవన్నీ వస్తేనే పెయింట్ లైఫ్ వస్తుంది. నేను ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ తయారు చేసినా కానీ, ఓకే, సర్ఫేస్ దానికి సపోర్ట్ చేయనప్పుడు
పెయింట్ లైఫ్ ఎలా వస్తుంది అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది, దీనికి చాలా ప్రాసెస్ ఉంది. అంటే ఫండమెంటల్, అంటే నేను ఈరోజు పెయింట్ అమ్ముకోవడానికి 100 మాటలు చెప్పొచ్చు, దట్ ఈస్ నాట్ రైట్. నాకు కస్టమరు, నా ఎండ్ కస్టమరు, నా క్లయింట్ చాలా ఇంపార్టెంట్. నాకు చాలా ఇంపార్టెంట్. నా పెయింట్ అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓకే చాలా బాగా చాలా లైఫ్ వస్తుంది, నాకు లుక్ అండ్ ఫీల్ చాలా బాగుంది. లుక్ అండ్ ఫీల్ కూడా అక్కడి నుంచే వస్తుంది కదా. ఎక్కడన్నా కన్స్ట్రక్షన్లో ఒక సీపేజ్ ఉందనుకోండి, సీపేజ్ రాగానే ఏమవుతుంది, పెయింట్ ఊడిపోవటం, పెచ్చులుగా ఊడిపోవటం, లేకపోతే ఫంగస్ అక్కడ ఎక్కువ రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫంగస్ ఫామ్ అవటం, ఇదంతా ఇది జరుగుతుంటుంది అనమాట. అక్కడ నేను మళ్ళీ రీపెయింట్ వేస్తే ఉంటుందా? ఉండదు కదా. అది ఎక్కడ ఆర్డర్ చేయాలి? అది కన్స్ట్రక్షన్స్లో. అది ఎక్కడైతే ఆ లీకేజ్ ఫామ్ అయిందో, అది ఆ లీకేజ్ అనేది ఎక్కడ ఫామ్ అయిందో దాన్ని అడ్రస్ చేస్తే కానీ ఇక్కడ ఈ సీపేజ్ కానీ ఈ ఫంగస్ ఆగదు. అందుకనే నేను ఎక్కువగా జనరల్గా నేను ఎందుకు అంత ఎమోషనల్గా నేను ఎందుకు రియాక్ట్ అవుతానంటే కొన్ని విషయాల్లో ఈ పెయింట్ అప్లికేషన్లో చాలామంది దగ్గర నువ్వు నీ ప్రోడక్ట్ అమ్ముకోవడానికి లేకపోతే నువ్వు దాన్ని ఇది చేసుకోవచ్చు కదా. నేను అదే చెప్తాను, నేను కొన్ని పాయింట్స్ నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. యాక్సెప్ట్ చేయలేకపోవడం అంటే ఇలాంటి రీజన్స్ అనమాట. ఇంకోటి సర్ఫేస్లో అండులేషన్స్ ఉంటాయి. సర్ఫేస్ అండులేషన్స్ మనం ఇచ్చే పుట్టి అప్లికేషన్ ఎంత ఉండేది, 1 mm 2 mm ఉంటుంది. నాకు వాల్లో మొత్తం అండులేషన్స్ అన్నీ పోవాలి అంటారు. వాల్ అండులేషన్ 10 to 12 mm అండులేషన్ ఉంటుంది. ఓకే, 1 to 2 mm పుట్టి పెట్టాక అండులేషన్స్ ఎలా పోతాయి? ఇంకా 8 mm అండులేషన్ ఉంది కదా అక్కడ. పుట్టి అనేది జస్ట్ సర్ఫేస్ మీద స్మూత్ చేయడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని వాల్ అండులేషన్ తీయడానికి అయితే పుట్టి యూజ్ అవుతుంది. దట్ ఈస్ డిఫరెంట్ ప్రాసెస్. దానికి ఏం చేయాలంటే ఇప్పుడు రీసెంట్లీ మైవాన్ వాల్స్ వస్తున్నాయి, లేదంటే ఇంకా ప్రీమియం వాల్గా మైవాన్ వాల్ని ప్రీమియం వాల్గా చేసుకోవాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది. దానికి జిప్సమ్ పన్నింగ్ అని ఒక 15 mm 20 mm జిప్సమ్ పన్నింగ్ చేసుకొని దాని మీద మళ్ళీ పుట్టి అప్లై చేసుకొని దాని మీద పెయింట్ అప్లై చేసుకుంటే చాలా మనం అనుకున్న ఆ లావిష్ ఫినిష్ వస్తుంది. అక్కడ ఆ లావిష్ ఫినిష్ వస్తుంది, కానీ పుట్టిలోనే లావిష్ ఫినిష్ రావాలంటే రాదు కదా. సార్ ఆల్సో అసలు ఈ మధ్య అంటే రీసెంట్గా మా అక్క పెళ్ళని చెప్పి ఇల్లంతా కూడా పెయింట్ వేసాక అంటే 3 coats పెయింట్ వేశారు, బట్ స్టిల్ కొన్ని రోజులకే అది ఫేడ్ అవుట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకు అంటే ప్రైమర్ ప్రాబ్లం అన్నారు. సో ప్రైమర్ అనేది అంత ఇంపార్టెంటా సార్ నిజంగా పెయింట్స్ వేసే ముందు? ఆర్ ఎన్ని కోట్స్ ఆఫ్ పెయింట్స్ వేస్తే యూజువలీ ఇంట్లో బెటర్గా ఉంటుంది? నేను ఒకటి క్లియర్గా చెప్తాను మీకు. ప్రైమర్ కాదు, అక్కడ ప్రైమర్ ప్రాబ్లం కాదు. టాప్ కోట్స్ అన్నీ ఫేడ్ అవ్వడానికి లోపల వాల్స్లో సమ్ ఇంటర్నల్గా వాల్స్ని సరిగా క్యూరింగ్ చేయకపోవడం, వాల్స్ని ఎక్కువ క్యూరింగ్ చేయకపోవడం, క్యూరింగ్ చేసిన వాల్స్ని కొంత టైం ఇచ్చి మళ్ళీ ప్రైమర్ కోట్ అప్లై చేసుకోవటం దగ్గర నుంచి టాప్ కోట్స్ అప్లై చేసుకుంటే దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది. అంటే ఒక పెయింట్ అమ్ముకున్న నా పెయింటే క్వాలిటీ పెయింట్ అని నేను చెప్పట్లేదు, ఇది నేను అడ్రస్ చేయట్లేదు. ఇది నువ్వు వేసిన ప్రోడక్ట్ క్వాలిటీ లేదు దానివల్ల పోయిందని నేను అది కూడా చెప్పట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చేయాల్సింది మనం కన్స్ట్రక్షన్లో సంథింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని, కన్స్ట్రక్షన్లో కొన్ని మేజర్ 90% మనం చేయగలిగితే పెయింట్ ఒక 10% అడ్రస్ చేయగలిగింది. 90% కన్స్ట్రక్షన్లోనే అడ్రస్ చేయాలి ఈ ప్రాబ్లమ్స్ అని. 10% పెయింట్ అప్లికేషన్ అక్కడ. అంటే ఈ 10% పెయింటే మిమ్మల్ని మీ వాల్స్ని, మీ కలర్స్ని, లుక్ అండ్ ఫీల్ అండ్ లైఫ్, వీటికి ఎక్కువ టైం ఎక్కువ ఇయర్స్ మీతో ఉంటుంది. లేకపోతే మీతో ఎక్కువ ఇయర్స్ ఉండదు ఆ పెయింట్. ఓకే, అంటే మీరు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ చేయాల్సింది ఏంటంటే సమ్ ప్రాసెస్. కన్స్ట్రక్షన్కి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్లో మన ప్రాజెక్ట్ని కనుక చేసుకోగలిగితే దాని తర్వాత వచ్చే ఫినిషెస్ అన్నీ కూడా దాని బేస్ కోట్ నుంచి అప్లై చేసుకోగలిగితే 100% మీ పెయింట్ 7 years వారంటీ ఇస్తే 10 years ఉంటుంది. పెయింట్ వారంటీ 7 years ఇచ్చి ఉండొచ్చు, కానీ 10 years లైఫ్ ఉంటుంది, 10 years పర్ఫార్మెన్స్ వారంటీ ఉంటుంది. దట్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ చేసుకుంటే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్ మెథడాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రతి సర్ఫేస్కి దాని సూటబుల్ బేస్ కోట్ నుంచి ఏం అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్కి నేను అడ్రస్ చేయబోయేది ఏంటంటే, కస్టమర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక
ఒక హౌస్ తన లైఫ్ ఎర్నింగ్ మనీ అది. అవును. హౌస్ అనేది చాలా పెద్ద డ్రీమ్ అది. హౌస్ అనేది చాలా పెద్ద డ్రీము. ఓకే, ఆ డ్రీమ్లో కన్స్ట్రక్షన్ ఎవరికి ఇస్తారు పాపం, అది సరైన ప్రోగ్రెస్లో కన్స్ట్రక్షన్ చేయకపోవటం, అంటే సరైన పద్ధతిలో కన్స్ట్రక్షన్ చేయకపోవటం వల్ల దానివల్ల ఫైనల్గా కనిపించేది ఏంటంటే మీరు ఇందాక మీ సిస్టర్ వాళ్ళ హౌస్ అని చెప్పారు కదా, ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తుంటాయి అన్నమాట. అండ్ సార్ ఇప్పుడు మనం సమ్మర్స్లో చూసుకుంటే ఎక్స్టర్నల్ పెయింట్స్ ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి అనేది కూడా ఒకటి ఉంటుంది. అంటే ఎక్కువ వేడి వల్ల కూడా పెయింట్స్ ఫేడ్ అవుట్ అవుతాయి అంటారు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఒకవేళ అలా అవుతే దానికి ప్రొటెక్షన్ ఏమన్నా అంటే అప్పర్ కోట్ ఏమైనా వేయొచ్చా పెయింట్స్లో కూడా? అంటే దీంట్లో కేటగిరీస్ ఉన్నాయి మనకి. అంటే ఇందాక ఈ కేటగిరీ 3 years, 5 years, 7 years, 10 years ఇట్లా కొన్ని కేటగిరీ పెయింట్స్ ఉన్నాయి. అంటే అప్లై చేసుకునే ప్రాసెస్ కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు మీకు 10 years, 15 years పెయింట్ అప్లై చేయాలంటే దానికి తగ్గట్టు బేస్ కూడా మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే 15 years లైఫ్ రావాలంటే ఆ పెయింట్ బేస్ కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆ బేస్కి సూటబుల్ ప్రైమర్ కోట్ దగ్గర నుంచి సూటబుల్ టాప్ కోట్ వరకు అప్లై చేసుకోగలిగితే దాని లైఫ్ 100% దాని పర్ఫార్మెన్స్ 15 years ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎన్ని కోట్స్ ఆఫ్ పెయింట్ వేస్తే మంచిది ఆ ఇంటికి లాంగ్ లాస్టింగ్ రావాలంటే ఆర్ లగ్జరియస్గా కనిపించాలంటే? ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 3 కోట్స్కి వెళ్తారు, కొంతమంది 4-5 కోట్స్ కూడా వెళ్తారు. ఎన్ని కోట్స్ మీరు రికమెండ్ చేస్తారు బేసిక్గా? జనరల్గా ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్లో అంటే ఇప్పుడు వస్తున్నాయన్నీ కూడా బ్రిక్, ప్లాస్టింగ్ వాల్ బిల్డింగ్స్ మన రీసెంట్ లాస్ట్ 5 years వరకు ఉన్నాయి. అంటే మెట్రోస్లో ఈ టవర్స్ అన్నీ కూడా మైవాన్ సర్ఫేస్, అంటే ఆర్సీసీ వాల్స్ వస్తున్నాయి, మొత్తం ఆర్సీసీ బిల్డింగ్స్ వస్తున్నాయి. అంటే రెడీమేడ్, ఇంకా మొత్తం ఫ్లాట్ రెడీ అయిపోద్ది. మీరు ఒకసారి ఒక స్లాబ్ వేసారంటే ఒక స్లాబ్ అండ్ వాల్స్ ఒకేసారి అయిపోతుంది. దాంట్లో ఇంకా మేజర్ పోర్షన్ ఉండేది మీకు పెయింట్ ఒకటి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఒకటి ఉంటుంది, ప్లంబింగ్ ఒకటి ఉంటుంది, ఫ్లోరింగ్ ఒకటి ఉంటుంది, జస్ట్ ఫిట్టింగ్స్ అవి ఉంటాయి, ఇంకా వేరే ఏమి ఉండవు ఇక్కడ. దానికి ఏంటంటే మైవాల్లో ఏంటంటే దానికి ఇది డిఫరెంట్ ఫినిష్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి ఏంటంటే ఆల్రెడీ మనకి వాల్ అండులేషన్స్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి సపరేట్ బేస్ కోట్స్ ఉంటాయి. అవి బేస్ కోట్స్ అప్లై చేసుకొని దాని బేస్ కోట్స్లో ఫినిష్ తీసుకొచ్చుకున్నాక దాని మీద టాప్ కోట్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది మీకు. అదే మేజర్ లేదు బ్రిక్ వాల్ అనుకోండి, డైరెక్ట్గా మనకు బేస్ కోట్స్లో రికమెండబుల్ ఫినిష్ ఏంటంటే స్మూత్ ఫినిష్ ఉంటుంది. స్మూత్ ఫినిష్ తీసుకొని దాని మీద టాప్ కోట్స్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. కానీ మైవాల్లో అట్లా కాదు. మైవాల్లో కంపల్సరీ వాల్కి కొంత అండులేషన్స్ని మనం రిపేర్ చేసుకున్నాకే మళ్ళీ ఫినిష్ కోట్ చేసుకొని దాని మీద టాప్ కోట్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సార్ ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ టెక్నోపెయిన్స్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో మీరు ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయబోతున్నారు ఫర్ ద ఇండియా? టెక్నోపెయిన్స్లో ఆల్మోస్ట్ ఇప్పటికీ మేము ఒక 450+ ఎంప్లాయీస్ ఉన్నారు ఈ కంపెనీలో. అండ్ ఒక 50+ అంటే 50+ మాకు ఒక బిజినెస్ పార్ట్నర్స్ ఉన్నారు, అంటే బిజినెస్ అసోసియేట్స్ ఉన్నారు. వీళ్ళు ఒక 5 మెట్రోస్లో వీళ్ళంతా కూడా ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటారు. వాళ్ళ కింద ఒక 5,000+ ఎన్రోల్ పెయింటర్స్ ఉన్నారు. ఒక 5,000+ ఎన్రోల్ పెయింటర్స్ వర్క్ చేస్తుంటారు డైలీ. అన్ని మెట్రోస్లో కలిపి ఒక 5,000 మంది పెయింటర్స్ డైలీ మా కంపెనీ కింద ఎన్రోల్ పెయింటర్స్గా పనిచేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళని ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక 50 ఒక బిజినెస్ అసోసియేట్స్ ఉంటారు. అది కాకుండా ఇప్పుడు సౌత్ ఇండియాలో మేము ఒక కొత్త ఎస్బీ ఒకటి స్టార్ట్ చేసాం. ఆ ఎస్బీ ఏంటంటే ఎవ్రీ డిస్టిక్ ఒక బిజినెస్ ఎస్బీగా డెవలప్ చేస్తున్నాం, ఒక ఫ్రాంచైజీని డెవలప్ చేస్తున్నాం. ఇందాక చెప్పాను కదా, దీంట్లో ఒక షోకేస్ లాగా, అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మా ప్రొడక్ట్స్ అండ్ మేము రీసెంట్లీ డెవలప్ చేసిన, ఇప్పుడు మీకు రీసెంట్లీ ఇందాక అడ్రస్ చేశాను కదా, మిగతా అన్ని కంట్రీస్లో కొన్ని ఇటాలియన్ ఫినిషెస్, అంటే కెమికల్ ఫ్రీ ఫినిషెస్ చాలా వచ్చినాయి అని చెప్పాను కదా. అది ఫస్ట్ మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో దాన్ని షోకేస్ చేయబోతున్నాం. ఇప్పుడు సౌత్ ఇండియాలో ఒక 50 అవుట్లెట్స్ ఇది కూడా ఆల్రెడీ పెట్టాము, ఎక్స్పీరియన్స్ సెంటర్స్. దీన్ని కంట్రీ అంతా కూడా ఎక్స్పాండ్ చేయబోతున్నాం నెక్స్ట్ 5 yearsలో మొత్తం కూడా. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న ఈ B2B సర్వీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఓన్లీ 5 మెట్రోస్లోనే ఉన్నాం. ఇది అన్ని మెట్రోస్కి
అండ్ టైర్ 2 టైర్ 3 సిటీస్కి కూడా నెక్స్ట్ 5 ఇయర్స్లో తీసుకోబోతుంది. ఓకే. అండ్ సార్ నేను కంపెనీలో ఎంప్లాయీస్తో మాట్లాడుతుంటే దే టోల్డ్ మీ అబౌట్ ద ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఆపర్చునిటీస్. సో ఎలా మీరు ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్‌ని డెవలప్ చేయబోతున్నారు త్రూ టెక్నోపెయిన్స్? నాకు ఒక లాంగ్ టర్మ్ విజన్ ఉంది. ఈ లాంగ్ టర్మ్ విజన్కి దీంట్లో చాలామంది అంటే ఎంత ఎంప్లాయ్మెంట్ ఎంత అవసరమో ఎంటర్‌ప్రెన్యూర్స్ని కూడా తయారు చేయడం అంతకంటే అవసరం. ఎందుకంటే పెయింట్ ఇండస్ట్రీ ఈరోజు 1,00,000 crores ఉంటే అప్లికేషన్ కాస్ట్ ఈజ్ 1.25 lakh crores, అంటే అరౌండ్ 2.25 lakh crores. కానీ పెయింట్ ఇండస్ట్రీ మొత్తం అన్ని కంపెనీస్ 1 lakh crores వాళ్ళకి టార్గెట్, దాంట్లో మార్కెట్ షేర్. నాకు 2.25 lakh crores మార్కెట్ షేర్ నాది. అంటే మీరు మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఈ పాయింట్. పెయింట్ ఇండస్ట్రీ, పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ 1 lakh crores, పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ ఇండస్ట్రీ 2.25 lakh crores to 2.5 lakh crores. ఓకే, నేనున్న బిజినెస్ మోడల్ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఇండస్ట్రీ, అంటే B2B సర్వీసెస్, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్. నేను దీంట్లో ఉన్నా కాబట్టి నా టార్గెట్ దేన్ని పెట్టుకోవాలి? 2.25 lakh crores మార్కెట్. దాంట్లో నా షేర్ ఎంత తీసుకోగలుగుతాను, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్లో నా షేర్ ఎంత తీసుకోగలుగుతాను. దీనికోసమే మేము ఎంటర్‌ప్రెన్యూర్షిప్ డెవలప్ చేసే ప్రోగ్రామ్ డిజైన్ చేసుకున్నాం. అంటే అలాగే కొన్ని ఇందా చెప్పింది ఏంటి, ఒక ఫ్రాంచైజీస్ని కూడా అన్ని టైర్ 1 టైర్ 2 సిటీస్లో ఫ్రాంచైజీ డెవలప్ చేయబోతున్నాం. అట్లా అన్ని మెట్రోస్లో కూడా బిల్డ్ మార్ట్ అని ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ఒక 25,000 to 30,000 ఎస్ఎఫ్టీలో బిల్డ్ మార్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ వస్తాయి. దాంట్లో ఏంటంటే మా ప్రొడక్ట్సే కాకుండా మిగతా ప్రొడక్ట్స్ని కూడా, బిల్డింగ్ మెటీరియల్స్ని కూడా షోకేస్ చేయబోతున్నాం దాంట్లో. అంటే ఒక హౌస్ ఓనర్ వచ్చి తనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, తనకు కావాల్సిన బిల్డింగ్ కావాల్సిన తన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, తన బిల్డింగ్ స్టార్ట్ చేయబోయే ముందు తనకు కావాల్సిన సిమెంటు, స్టీలు, బ్రిక్కు, శానిటరీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, పెయింటింగ్ అన్నీ షోకేస్ చేసే మోడల్ని నెక్స్ట్ 5 ఇయర్స్లో చేయబోతున్నాం. వెరీ బిగ్ బిజినెస్ మోడల్ అవ్వబోతుంది. ఈ కంపెనీ చాలా పెద్ద బిజినెస్ మోడల్లోకి వెళ్ళబోతుంది నెక్స్ట్ 5 ఇయర్స్లో. ఈ కంపెనీ మొత్తం కూడా మీరు చూస్తుంటారు నెక్స్ట్ 5 ఇయర్స్లో ఈ కంపెనీ ఎట్లా ఎక్స్పాండ్ అవుతుంది, ఎలా గ్రో అవుతుంది, ఎలాంటి బిజినెస్ మోడల్స్ తీసుకురాబోతుంది. అలాగే ఇందాక ఒకటి చెప్పాను, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ కన్సల్టెన్సీ, పెయింటింగ్స్, ఫినిషింగ్స్కి అదొక వండర్ఫుల్ ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరికి చాలా అవసరం ఈ సర్వీసెస్, అలాంటి సర్వీసెస్. అండ్ సార్ ఇప్పుడు ఒకవేళ మనం యూఎస్పీస్ గురించి మాట్లాడితే, అంటే ఎలా అయినా మనం మ్యానుఫ్యాక్చరింగ్లో ప్లస్ అప్లికేషన్లో ఉన్నారు. అది కాకుండా ఇంకా టెక్నోపెయిన్స్ యూఎస్పీ పాయింట్స్ అంటే ఏం చెప్తారు మీరు? టెక్నోపెయిన్స్ అంటే టెక్నోపెయిన్స్ యూఎస్బీ ఒకటే. ఇక్కడ మేజర్ నా ఫోకస్ అంతా ఒక చిన్న కాంట్రాక్టర్గా నేను జర్నీ స్టార్ట్ చేసా కాబట్టి నేను ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ తయారు చేసే రెస్పాన్సిబిలిటీ ఎంత తీసుకుంటానో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ తయారు చేసే రెస్పాన్సిబిలిటీ అంతకంటే ఎక్కువ తీసుకుంటాను. ఆ యూఎస్బీతోనే నేను ఈ కంట్రీలో ఒక పెద్ద మార్కెట్ని తీసుకోవాలనేది నా ఆలోచన అనమాట. అదే మెయిన్ నా యూఎస్బీ. ఓకే సార్. అండ్ సార్ ఇప్పుడు మీరు మీ టోటల్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పటికి ఒక 25 years ప్లస్ అయింది కదా. ఇన్ని ఇయర్స్లో ఎప్పుడైనా ఓకే ఇంక నాకు వద్దు, ఐ వాంట్ గివ్ అప్ అనిపించిందా? ఇంక ఇదంతా వద్దు, నేను ఇంకేదైనా వేరే ఇండస్ట్రీ చూసుకుంటా, వేరే ఏదైనా చూసుకుంటా, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను అన్న ఒక సార్ట్ ఆఫ్ ఎప్పుడైనా అయిందా? ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour అయింది ఇంటర్వ్యూ జరుగుతుంది మనకి. ఈ 1 hour ఇంటర్వ్యూలో నా మైండ్లో థాట్స్, నా ఎమోషన్స్, నా బలమైన స్ట్రాంగ్ ఫీలింగ్స్ అన్నీ బయటకు వచ్చాయి కదా. ఇంకా అవన్నీ ఇంత బలమైన కోరిక, అంటే ఇంత స్ట్రాంగ్ విజన్ ఉన్న నేను అలాంటి అన్ని చిన్నగా చూస్తాను. వెరీ స్మాల్, చాలా స్మాల్ ఇష్యూస్గా చూస్తాను నేను. వాటి రెగ్యులర్ ప్రాసెస్లో జరుగుతున్న చాలా చిన్న ఇష్యూస్గా చూస్తా. అంటే అంత స్ట్రాంగ్ విజన్ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి చాలా చిన్నదిగా దాన్ని చూస్తాను, కానీ దాని నుంచి నేను బ్యాక్ అయ్యే ఆలోచన ఎందుకు తీసుకోవాలి? అంటే ఇప్పుడు కాకపోయినా మేబీ ఒక 20 years or 15 years బ్యాక్ అలా ఏమన్నా అప్పుడు కూడా ఎప్పుడే అనిపించలేదా ఈ ఇండస్ట్రీ వద్దు, అది ఇక్కడ ఇంత స్ట్రెస్ తట్టుకోలేకపోతున్నాను అలా ఏమన్నా? లేదు, నేను ఎప్పటికప్పుడు నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి కూడా మీరు చూస్తే నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు సూపర్వైజర్ నుంచి కాంట్రాక్టర్గా ఆలోచించాను. నా బ్రెయిన్ సూపర్వైజర్ నుంచి మంచి కాంట్రాక్టర్ అవ్వాలనుకున్నాను.
కాంట్రాక్టర్గా నేను జర్నీ చేస్తున్నప్పుడు ఓకే, ఈ కాంట్రాక్ట్ చేస్తున్నప్పుడు నేను బయట కంపెనీస్ ప్రొడక్ట్లు నేను ఎందుకు బయట కంపెనీస్ బయట డీలర్స్ దగ్గర వాళ్ళ దగ్గర ఎందుకు ప్రొడక్ట్ కొనాలని నేనే ట్రేడింగ్ కంపెనీ పెట్టా. ఓకే, ట్రేడింగ్ కంపెనీ పెట్టాక కాంట్రాక్టరు ట్రేడింగ్ కంపెనీ పెట్టాక నేనే ఎందుకు మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోకూడదనే ఆలోచనకు పోయినోడిని. అంటే ఇన్ని థాట్స్, ఇన్ని ఐడియాస్, అంటే నాకు ఇంత ఆలోచన ఉన్న పర్సన్, ఇంత ఆలోచన, ఇంత విజన్ ఉన్నప్పుడు నేను ఎక్కడ కూడా బ్యాక్ అయ్యే థింకింగ్ ఎక్కడ కనిపించలేదు కదా మీకు ఇక్కడ. అంటే ఫార్వర్డ్ ఎక్కడ పడినా కానీ ఫార్వర్డ్ స్టెప్స్, ప్రతిదీ కూడా స్టెప్ ఎక్కటమే దాన్ని ఒక నా లైఫ్లో ఒక విజన్గా పెట్టుకొని ముందుకెళ్తున్నాను. షూర్ సార్. అండ్ అఫ్ కోర్స్ పాన్ ఇండియా లెవెల్లో కూడా ఇంకా ఎంతో సక్సెస్ వస్తుంది టెక్నోపెయిన్స్కి. అండ్ సార్ ఇప్పుడు ఓకే, పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఇంకా ఎక్స్పాండ్ చేయబోతున్నారు. సో అప్కమింగ్ నెక్స్ట్ 5 yearsలో మీ పర్టికులర్ విజన్ ఏంటి టెక్నోపెయిన్స్ గ్రోత్ రిలేటెడ్? టెక్నోపెయిన్స్ ప్రొడక్ట్ సైడ్, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అండ్ R&D సైడ్ చూస్తే, R&D సైడ్ మేము చాలా ఫోకస్డ్గా పనిచేస్తున్నాం. ఈరోజు మా ప్రొడక్ట్స్ చూసుకుంటే అంటే జనరల్గా అంటే ఎవరి ప్రొడక్ట్ గురించి వాళ్ళు చెప్తారు అనే కామెంట్ మళ్ళీ బయటికి వెళ్తుంది. నేను మా ప్రొడక్ట్స్ ఎనీ కస్టమర్, మీరు చెప్పిన కస్టమర్కి ఇస్తా. ఎనీ గ్లోబల్ టాప్ కంపెనీస్ ప్రొడక్ట్లు అక్కడ తీసుకోండి మీరు. కంపారిజన్, ఓకే, కంపారిజన్లో ఒకటి వచ్చేసరికి ఫినిషింగ్ టెస్ట్, ఓకే, అంటే డైరెక్ట్ శాంపిలింగ్ ఫినిషింగ్ టెస్ట్, సెకండ్ వర్డ్ టెక్నికల్ టెస్ట్. ఈ 2 టెస్టులు మీరు ఎక్కడికైనా ఎనీ కాంపిటేటర్తో మీరు చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకంటే నా ప్రోడక్ట్ బెటర్ పొజిషన్లోనే ఉంటుంది, వాళ్ళకంటే బెటర్ పొజిషన్లోనే ఉంటుంది. దట్ ఈస్ హైడింగ్ కావచ్చు, దట్ ఈస్ ఫినిష్ కావచ్చు, థర్డ్ పాయింట్ టచ్ ఫీల్ కావచ్చు, ఫోర్త్ పాయింట్ ఈజ్ లైఫ్. ఈ ఎక్కడా కూడా కాంప్రమైజ్, క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి షార్ట్ టర్మ్ మనీ కోసం మా థింకింగ్ అక్కడ పెట్టాలనుకోవట్లేదు. దాని మీద ఇంకా ఎడిషనల్గా ఇంకా ప్రాపర్టీస్ ఏమి యాడ్ చేయగలుగుతాం, కస్టమర్కి ఇంకా బెస్ట్ క్వాలిటీ ఏమి ఇవ్వగలుగుతాం, ఇంకా బెస్ట్ ఫీచర్స్ ఏమి ఇవ్వగలుగుతాం ఆ ప్రోడక్ట్లో, దాని మీద ఎక్కువ R&D చేస్తుంటాం. అండ్ సార్ ఇప్పుడు టెక్నోపెయిన్స్ అనే కంపెనీకి పెయింటర్స్ అనేవాళ్ళు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీ దగ్గర మీరు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు 5,000+ పెయింటర్స్ అన్నారు కదా. సో వాళ్ళ గురించి మీరు ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఆర్ వాళ్ళకి సంబంధించి వాళ్ళ కెరియర్ గురించి ఇదంతా కూడా ఎలా కేర్ ఉంటుంది టెక్నోపెయిన్స్లో? టెక్నోపెయిన్స్లో ఇప్పటికీ అన్ని మెట్రోస్లో ఒక 1250+ కార్పొరేట్ ప్రాజెక్ట్స్, ఒక 26,000 స్కూల్స్ ప్రాజెక్ట్ నడుస్తుంది. ఓకే, మేము స్టార్ట్ చేసిన అంటే ఈ అప్లికేషన్ కంపెనీ స్టార్ట్ చేసిన ఇన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేశాం కదా. ఇంతవరకు ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా సేఫ్టీ నామ్స్లో మా ఎగ్జిక్యూషన్లో ఎక్కడ కూడా మా ఎగ్జిక్యూషన్ టీము, మా సూపర్వైజింగ్ టీము, మా మేనేజ్మెంటు క్లియర్లీ మానిటరింగ్ ఎవ్రీ ప్రాజెక్టు. మీకు చెప్తే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పుడు మాకున్న ప్రాజెక్టుల్లో మేము హ్యాండ్ ఓవర్ చేసిన ప్రాజెక్టులు కానీ ఇప్పుడు రన్నింగ్ ప్రాజెక్ట్లో ఒక 150 ప్రాజెక్ట్స్ ఉన్నాయి కంట్రీలో, అండ్ 26,000 స్కూల్స్ పెయింటింగ్ నడుస్తుంది. ఎవ్రీ ప్రాజెక్టు ఎవ్రీ యూనిట్గా చూసుకొని రెగ్యులర్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ దగ్గరికి, అంటే నా దగ్గరకు కూడా రిపోర్ట్ వస్తుంది. అంటే మానిటరింగ్ ఆ లెవెల్లో జరుగుతుంటుంది ప్రాజెక్ట్. మీరు మాకు ఒక ప్రాజెక్ట్ ఇస్తే మీరు ఇమీడియట్గా కాల్ చేసి నాకు కాల్ చేయొచ్చు మీరు, లేదంటే ఆ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టచ్చు, నాకు ఈ వాల్ కంప్లీట్ అవ్వలేదు, నాకు ఈ టైంలో కంప్లీట్ అవ్వట్లేదని మీరు కాల్ చేయొచ్చు. ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడర్గా టెక్నోపెయిన్స్ ఉంది ఈరోజు. ఇలాంటి సర్వీసెస్ ఏ కంపెనీలైనా ఉందా? ఇది మీరు చూడండి, మీరు చెక్ చేసుకోండి. ఏ కంపెనీలో అయినా ఇలాంటి మానిటరింగ్ ఉందా? లేదు, ఏ కంపెనీలో లేదు. అంటే అలాంటి మానిటరింగ్, అలాంటి ఓనర్షిప్, అలాంటి అకౌంటబిలిటీ. మేము 1250 కార్పొరేట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేశాను చెప్పాను కదా. ఒక్క ప్రాజెక్ట్ కూడా పెయింటింగ్ సర్వీసెస్ టెక్నోపెయింట్ చేయటం వల్ల లేట్ అయిందన్న ఒక కామెంట్ ఎక్కడ కూడా మీకు బయటికి రాదు. ఇంకా ఏం బెస్ట్ ఇవ్వగలుగుతాం, ఇంకా ఇన్ టైంలో ఏమి ఇవ్వగలుగుతాం, ప్రాజెక్ట్ డెలివరీకి ఇంకా మా సైడ్ నుంచి ఇంకా ఇన్ టైంలో ఏమి ఇవ్వగలుగుతాం అనే దాని మీద చాలా ఫోకస్డ్గా ఉంటాం. 24/7 ఫోకస్డ్గా పనిచేస్తాం దీని మీద. దట్ ఈజ్ ఇంట్రెస్ట్. మీరు అనొచ్చు
మీరు ఇన్ని ప్రాజెక్టులు చేస్తా ఇది మీరు ఇంత టైం ఎందుకు పెడతారు ఇంత, దట్ ఈస్ మై ఫ్యాషన్ కదా. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అప్లికేషన్ ఈజ్ మై ఫ్యాషన్. B2B సర్వీసెస్ అనేది నా ఫ్యాషన్. నేను అక్కడ ఎందుకు కాంప్రమైజ్ అవుతాను, నా టీం ఎందుకు కాంప్రమైజ్ అవుతుంది? అలాంటి ఒక చిన్న కంప్లైంట్ లేకుండా 1250 ప్రాజెక్ట్స్, 26,000 స్కూల్స్, ఇన్ని మెట్రోస్లో 1000+ కార్పొరేట్ బిల్డర్స్కి పెయింటింగ్ సర్వీస్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ క్రెడిట్స్ టెక్నో పెయింట్స్ యొక్క టోటల్ కోర్ టీమ్. అండ్ దీంట్లో పనిచేస్తున్న పెయింటర్స్ కావచ్చు, బిజినెస్ అసోసియేట్స్ కావచ్చు, మా ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ చాలా ఎక్కువ ఉంది దీంట్లో. So that's the అందరం credibility. కలిసి టీం వర్క్ చేస్తుంటాం. Yeah, that's the credibility that Tech Yes. Paints is carrying, and also Yes. మీరు ఇంత బిజీ స్కెడ్యూల్ అంటే ప్రతి ఒక్కటి మానిటర్ చేయడం కూడా దట్స్ రియలీ గ్రేట్. ఎవ్రీబడి, చివరికి పెయింటర్ రావచ్చు నా క్యాబిన్కి, పెయింటింగ్ కాంట్రాక్టర్ రావచ్చు, ఎంప్లాయీ రావచ్చు, చిన్న ఎంప్లాయీ రావచ్చు, మేనేజర్ రావచ్చు, సుపీరియర్ పొజిషన్లో ఉన్న వాళ్ళు రావచ్చు, ఎవ్రీబడి ఆ క్యాబిన్లోకి ఎంటర్ అవ్వచ్చు. ప్రతి ప్రాబ్లంకి రెక్టిఫికేషను, సొల్యూషను ఇమ్మీడియట్గా అయిపోవాలి. ఆన్ టేబుల్ సొల్యూషన్ రావాలి, ఇమ్మీడియట్గా సొల్యూషన్ రావాలి. దిస్ ఈజ్ విజనరీ. నా విజన్ ఇది. ఇంకా అంతకంటే నేను ఇంకా మాటలో చెప్పానంటే గేమ్ లేదు కూడా ఇంకా. సో సార్, పెయింటింగ్ గురించి చాలా మందికి డిఫరెంట్ ఊహాగానాలు ఉంటాయి, అంటే డిఫరెంట్ మిత్స్ ఉంటాయి, అండ్ చాలా మందికి అవేర్నెస్ ఉండదు బేసిక్గా. సో అలాంటి వాళ్ళందరినీ అడ్రస్ చేస్తూ కొన్ని మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ అని ఒక చిన్న కాన్సెప్ట్ చేద్దాం. సో నేను కొన్ని చెప్తాను, అది మిత్ ఆర్ ఫ్యాక్ట్ అని మీరు చెప్పండి. ఓకే ఓకే. సో ఫస్ట్ వన్, ఎక్కువ నెంబర్ ఆఫ్ కోట్స్ అంటే ఎక్కువ డ్యూరబిలిటీ. అంటే పెయింట్ ఎక్కువ కోట్స్ వేస్తుంటే ఎక్కువ డ్యూరబుల్గా ఉంటుంది అంటారు. నిజమా? రాంగా? అలా ఏమి ఉండదు అసలు. ఓకే. అండ్ బ్రైట్ కలర్స్ అయితే ఎక్కువ రోజులు మన్నిక వస్తాయి అంటారు. 100% రాంగ్. అవునా? 100% రాంగ్. అంటే బేసిక్గా వైట్ కలర్ అంటే వైట్ వేసినా లేకపోతే ఇలా బైజ్ వేసినా ఏదైనా అదైతే ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, బ్రైట్ అయితే ఈజీగా ఎక్కువ రోజులు ఉండిపోద్ది అన్నట్టు అంటారు. అలా ఏమి ఉండదా? అంటే బ్రైట్ కలర్స్కి నార్మల్లీ కొన్ని డార్క్ కలర్స్, డార్క్ బేస్ల నుంచి వచ్చే కలర్స్ అన్నిటికి కూడా లైఫ్ ఈ లైట్ కలర్స్కి ఉన్న లైఫ్ అయితే ఉండదు. వాటికి మనం మాట్లాడుకోవాలి, ఓపెన్గా మాట్లాడుకోవాలి. కొన్ని అంటే పర్ఫార్మెన్స్ ఉంటుంది కానీ మిగతా అంటే లైట్ కలర్స్ ఇచ్చినంత పర్ఫార్మెన్స్ బ్రైట్ కలర్స్ ఇవ్వవు. లైట్ కలర్స్ ఇచ్చినంత లైఫ్ బ్రైట్ కలర్స్ ఎప్పటికి ఇవ్వవు. మీరు చూస్తే మీరు చాలాసార్లు చూస్తుంటారు కార్లు కానీ, బ్రైట్ కలర్ కార్స్ కానీ, లేకపోతే క్లాత్స్ కానీ, ఎనీ మెటీరియల్ మీరు చూసుకోండి, మీరు చెక్ చేసుకోండి, బ్రైట్ కలర్స్ తొందరగా ఫేడ్ అవుతుంటాయి. బాగా డార్క్ కలర్స్ అన్నీ కూడా తొందరగా ఫేడ్ అవుతుంది. అంటే ఆ లైఫ్ ఉంటుంది. ఎప్పుడు ఉంటుందంటే దానికి మనం ప్రాపర్ ప్రాసెస్లో దానికి ప్రాపర్టీస్ని కొంత యాడ్ చేయగలిగితే కొంత ఎక్కువ టైము దానికి మనం దానికి ఎక్కువ ఉన్నదానికంటే ఒక 1 year 2 years ఎక్స్టెండ్ చేయగలుగుతాం. కానీ ఈ కలర్స్కి ఇచ్చినంత లైఫ్ అయితే ఆ కలర్స్ ఇవ్వవు మనకి. గాడ్ సార్. ఆల్సో ఇంటీరియర్స్కి వేసే పెయింట్స్ ఎక్స్టీరియర్కి కూడా వాడచ్చా? నో. నోవా? దట్ ఈస్ కంప్లీట్లీ. అండ్ సార్, పెయింటింగ్లో అంటే ఏ పెయింటర్ అయినా వేసేది సేమ్ పెయింట్సే కదా అని చెప్పి అప్లికేషన్ ప్రాసెస్ని లైట్ తీసుకోవచ్చా? నో. పెయింట్ కంటే అప్లికేషన్ ప్రాసెస్ ఇంపార్టెంట్. అవునా? ఎంత క్వాలిటీ పెయింట్ తీసుకున్నా అప్లికేషన్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది ఒకటి అడ్రస్ చేస్తాను, ఇది మీరు చాలా చాలా ఇంపార్టెంట్. అది కరెక్ట్గా అడ్రస్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఇండస్ట్రీకి. ప్రతి ఒక్కరూ అంటే నా పెయింట్ డబ్బాలో నాకు ఇంత వాటరే కలపాలి, నాకు ఈ రేషియో ప్రకారమే మిక్స్ చేయాలంటాడు. అది ఎలా పాసిబుల్ అండి? ఎలా పాసిబుల్? అది ఎలా అది ఎవరు డిసైడ్ చేయాలి? ఒక పెయింటర్, ఒక అప్లికేటర్ డిసైడ్ చేయాలి. ఎందుకో చెప్పనా? వాల్ కండిషను. ఓకే, వాల్ కండిషన్ అంటే వాల్ కండిషన్ కూడా చాలా ఇంపార్టెంట్. నువ్వు తీసుకున్న సర్ఫేస్ ఫినిష్ అండ్ నీ వాల్ టెంపరేచరు అండ్ నీ అప్లికేటర్ బ్రష్ మూమెంటు. ఓకే, నీ అప్లికేటర్ బ్రష్ మూమెంటు అండ్ సీజనల్ వెదర్ కూడా చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో పెయింట్ వేసినప్పుడు అదేమవుతుంటుంది, దాని విస్కాసిటీ వల్ల ఎప్పటికప్పుడు
బ్రష్ అప్లికేషన్ టైట్ అవుతుంటుంది, కంపల్సరీ వాడు యాడ్ ఆన్ వాటర్, లేకపోతే మూమెంట్ రాదు. చాలామంది ఏం చెప్తారంటే కంపెనీస్ క్లియర్గా మెన్షన్ చేస్తాయి, ఏం చేస్తాయి 1 లీటర్ ఆఫ్ పెయింట్కి 500 ml టు 750 అంటారు. ఇక్కడ అంటే ఏంటి, ఇక్కడ రేషియో 500తో ఆపమని చెప్పట్లేదు కదా, ఇక్కడ 750 వరకు నువ్వు ఎంతనే మిక్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నాయి. అదే నువ్వు 500 మిక్స్ చేసావు అనుకో, 500 మిక్స్ చేసావు అనుకో, అక్కడ బ్రష్ మూమెంట్ రాకపోవచ్చు, పెయింట్ బ్రష్ మూమెంట్ రాకపోతే ఎక్కువ వేస్టేజ్, ఎక్కువ పెయింట్ డైల్యూషన్ ఎక్కువ అయ్యి ఉండొచ్చు. అదే వాటర్ ఎక్కువగా యాడ్ చేయటం వల్ల, అందుకని చెప్తున్నా అదంతా కూడా ఒక అప్లికేటర్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. నేను, మీరు, హౌస్ ఓనర్ ఎవరు చెప్పేది కాదు ఇది, ఎవరు చెప్పేది కాదు ఇది. దిస్ ఈజ్ టెక్నికల్లీ కరెక్ట్ కాదు, టెక్నికల్లీ 100% కరెక్ట్ కాదు. టెక్నికల్లీ ఎందుకు ఇంత రేషియో అని చెప్తున్నారంటే, మరి టెక్నికల్లీ కరెక్ట్ అనుకున్నప్పుడు 1 లీటర్లో 500 అని ఫిక్స్డ్గా పెట్టేయచ్చు కదా, ఎందుకు పెట్టట్లేదు? దట్ ఈజ్ సీజనల్ వెదర్ అండ్ వాల్ కండిషన్, వాల్ సర్ఫేస్ కండిషను అండ్ వాల్ టెంపరేచరు అండ్ నువ్వు వాడే టూల్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇంత ప్రాసెస్ ఉంటుంది దీంట్లో, అసలు చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ 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 వాల్యుబుల్ పాయింట్ ఇది. అండ్ సో ఇప్పుడు పెయింట్ ఎంత స్ట్రాంగ్గా స్మెల్ వస్తే అంత మంచి క్వాలిటీ పెయింట్? నో 100% రాంగ్. అవునా? ఈరోజు అసలు పెయింట్ స్మెల్లే రావట్లేదు. స్మెల్ వచ్చినా కానీ దట్ ఈజ్ ఓన్లీ దాంట్లో ఉన్న మేము యూజ్ చేసిన పెయింట్ని పాడవకుండా కొంత బయోసైడ్ జస్ట్ చాలా తక్కువ % వాడతాం. అది కూడా 24 hours తర్వాత ఆ స్మెల్ ఉండదు అది. ఓకే. సో వైట్ వాల్స్ అంటేనే చాలా హై మెయింటెనెన్స్. 100% కరెక్ట్. ఓకే. సో ఓల్డ్ పెయింట్ని న్యూ పెయింట్తో కవర్ చేసేయచ్చు ఎప్పుడైనా? చేయొచ్చు, 100% చేయొచ్చు. కానీ ఓల్డ్ పెయింట్ని ఓల్డ్ వాల్ని మళ్ళీ న్యూ పెయింట్ అప్లై చేయాలనుకున్నప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సర్ఫేస్లో ఉన్న కొన్ని ఎక్కడైతే పెచ్చులు ఊడిపోవటం, లేకపోతే ఫంగస్ ఎక్కడైనా ఫామ్ అవటం, కొంచెం అక్కడక్కడ క్రాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ టచ్అప్ చేసుకొని మళ్ళీ 2 coats పెయింట్ అప్లై చేసుకుంటే దట్ ఈజ్ లైఫ్ ఎక్కువ కాలం ఉంటుంది. కానీ సీపేజ్ ఎక్కడైనా లీకేజ్ ఉంటే మాత్రం వాటిని 100% అది ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని అడ్రస్ చేయగలిగితేనే పెయింట్ లైఫ్ ఎక్కువ ఇయర్స్ ఉంటుంది. అండ్ సార్, రూమ్ సైజ్ అండ్ లైటింగ్ బేస్డ్ మీద కూడా రూమ్ యొక్క కలర్ షేడ్ మారుతూ ఉంటుందా? డెఫినెట్గా మారుతుంటుంది. ఓకే. అండ్ ఓకే, పెయింటింగ్ అనేది జస్ట్ 1-2 daysలో అయిపోయే ఒక జాబ్? నో పెయింట్ అప్లికేషన్ అనేది చాలా టఫెస్ట్ జాబ్. ఇంటర్నల్ వాల్ ఒక పెయింట్ అప్లై చేయాలంటే ఆల్మోస్ట్ 7 coats అప్లై చేయాలి. ఆ ఫినిష్ రావాలంటే 7 coats, 7 days ప్రాసెస్. ఓకే. ఎవ్రీ కోట్కి 4 to 6 hours గ్యాప్ ఇవ్వాలి ప్రతి దానికి కూడా. అది కూడా మనకి ఇప్పుడున్న అన్ని సీజన్స్లో అలా చేయలేము. రైనీ సీజన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, సమ్మర్లో ఒక రకంగా ఉంటుంది, ఇట్లా సీజన్ బట్టి. అంటే డ్రైయింగ్ టైం ఇంపార్టెంట్ కదా, డ్రైయింగ్ టైంని బట్టి మనం చేసుకోవాల్సి ఉంటుంది పెయింట్ అప్లికేషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మిత్ వర్సెస్ ఫ్యాక్ట్ అయిపోయింది అండ్ నాకు కూడా చాలా నాలెడ్జ్ వచ్చింది మీతో మాట్లాడడం వల్ల. వెరీ షూర్ టెక్నోపెయిన్స్ అనేది గ్లోబల్ లెవెల్గా కూడా ఎంతో పెద్ద బ్రాండ్ అవబోతుంది అండ్ విల్ ఆల్ సీ ద సక్సెస్ ఆఫ్ ద టెక్నోపెయిన్స్ అండ్ మీ విజన్ అనేది ఎంతో స్ట్రాంగ్గా ఉంది. థ్యాంక్ యూ సార్ అండ్ వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ప్రత్యూష.